నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క సిద్ధమంగళ స్తోత్రం ఎన్ని మంగళాలని చేకూరుస్తుందో మాటల్లో చెప్పడం అనేది సాధ్యపడినటువంటి విషయము ఎవరికి వారు అనుభవపూర్వకంగా దాన్ని ఫ్లేవర్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు లేకపోతే స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నారు అనేది కరెక్ట్ వాడేమో ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకున్న తర్వాతే స్వామి పీఠం పెట్టానంటే ఇంకా అంతకంటే గొప్పగా ఏం జరుగుతుంది నిదర్శనం ఇక్కడే ప్రత్యక్షంగా ఉంది అలాగే ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో ఖచ్చితంగా నియమంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని గనక పట్టుకుంటే స్వామి అనుగ్రహం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి తీరుతుంది అవును కదా మనం అందరి ఇళ్ళకి వెళ్ళి చేసిన వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అలా వచ్చిన వాళ్ళు ఒకళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఒక మెరాకిల్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మాట్లాడదాం అక్క తప్పకుండా వరప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా నాకు కూడా బాగున్నారా బాగున్నా మేడం వరప్రసాద్ గారు చెప్పండి మేడం గారు సో సిద్ధమంగళ స్తోత్రం మా పేరులోనే మంగళం ఉంది ఖచ్చితంగా ఆ స్తోత్రాన్ని ఆశ్రయించిన వాళ్ళు నిజంగా చాలా చాలా ధన్యులని చెప్పుకోవచ్చు మరి మీ జీవితంలో జరిగినటువంటి మెరాకిల్ అదృష్టవంతులు అని చెప్పుకుంటాం ఖచ్చితంగా మేమైతే అదృష్టవంతులు ధన్యులు అదృష్టవంతులు మేము ఓకే సరే ఏం జరిగింది మీ లైఫ్ లో మెరాకిల్ ఏం జరిగింది చెప్తారా యాక్చువల్ గా నాకు సిద్ధమంగళ స్తోత్రం పరిచయం అయింది 2018లో పరిచయం అయింది అప్పుడు మా మిస్సెస్ కన్సీవ్ అయింది అనమాట అప్పుడు కన్సీవ్ అయితే ఎవరో మా కొలీగ్స్ వాళ్ళు చేయమంటే అలా పారాయణ చేసుకుంటూ ఉన్నా దాని తర్వాత అది నడిచింది పాప పుట్టింది అంతా అయ్యింది దాని తర్వాత అనుకోకుండా ఒక మీ రెడ్డి టీవీ మేము ఫాలో అవుతా ఉన్నాం అనుకోకుండా రెడ్ టీవీ మిమ్మల్ని లతా మేడం గారు స్రవంతి మేడం గారు తర్వాత సూర్యోపాసకులు ఫాలో అవుతా ఉన్నాం అందరినీ ఫాలో అవుతున్నాం ఒక్క రోజు అనుకోకుండా లతా అమ్మ చెప్పినట్టుగా ఇలా సిద్ధమంగళ స్తోత్రం 108 నెలల్లో పారాయణం చేస్తున్నాము అని చెప్పారు ఇలా చెప్తున్నారు చేస్తున్నాం చూస్తున్నాం ఇది మన ఇంట్లో ఎందుకు చేయించుకోకూడదు మనకి ఇంత చేశారు కదా దత్తాత్రేయుడు మనం ఎందుకు చేయించుకోకూడదు అన్న అంట్లో చేయించుకుందాము మనకి ఎప్పుడు అనుగ్రహం ఉంటుందో చూద్దాము అని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీరని నాకు తెలీదు దాంట్లో ఏదో స్క్రోలింగ్ లో నంబర్ వస్తే చేశా అది నేనే మాట్లాడానా మీరే మాట్లాడారట మేడం గారు చెప్పారు తర్వాత మీరే మాట్లాడారు దాని తర్వాత ఇలా అంటే సరే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పారు సరే కాల్ చేస్తే లతా అమ్మ చెప్పారు అయితే నేను డేట్స్ చూసి చెప్తానండి మరి ఎప్పుడు మీకు అనుకున్నాం ఎప్పుడు ఉంటే అప్పుడు అవుతుంది డేట్స్ చూసి చెప్తాను అని అన్నారు అనుకొని మళ్ళీ 10 నిమిషాలకే మళ్ళీ నాకు కాల్ వచ్చి రేపు అవుతుందా అని అన్నారు రేపు అవుద్దా అనేసరికి నేను చేయించగలనా లేదా అని అలా తలమంటే మా వెనకాల నుంచి మా మిస్సెస్ ప్రోద్బలం కూడా పక్కన నుంచి ఎందుకు మనకు అన్నారు కదా కానిచ్చేసేయండి ఇంకా లేట్ చేయొద్దు అని చెప్తే ఇంకా సరే అండి అమ్మకు కూడా చెప్పేసాను నేను రెడీ అయిపోతానండి అని చెప్పేశాను అమ్మ నెక్స్ట్ డే సాయంకాలం అనుకోకుండా 11 మందిని చూసుకోండి అన్నారు ఆ 11 మందిని చూసుకోవడానికి కూడా ఎవరిని పిలవాలి ఏంటి కన్ఫ్యూజన్ సడన్ అందులో తొందరగా ఎవరింటికి అంత తొందరగా వెళ్ళం మేము అంత 11 ఫ్యామిలీస్ ని పిలుచుకోవాలి అంటే 11 ఫ్యామిలీస్ ఎవరిని పిలుచుకోవాలి అదొక కన్ఫ్యూజన్ తర్వాత ప్రసాదానికి ఇలా చేసుకోండి అంటే 11 ఫ్యామిలీస్ అంటే ఎంతమంది వస్తారు అంతమందికి మరి అన్ని అరేంజ్ చేసుకోగలమా లేదా అదొకటి సర్లే అంత దత్తాత్రేయుడు చూసి ఆయన కప్ చెప్పేద్దాము అని చెప్పారని వచ్చారు ఇలా లతా అమ్మగారు వచ్చారు ఇలా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశారు ఆ రోజు నాకు అసలు సర్ప్రైజ్ ఏంటంటే హారతిలోనే అంత 11 సార్లు చేయించారు అందరి చేత పారాయణం హారతిలోనే నేను ఎవరినైతే ఎక్కువ కొలుస్తానో వాళ్లే కనిపించారు ఎవరు మరి అది కూడా చెప్పండి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే మాకు పిల్లల గురించి మేము అంతా కోరుకున్నాము, అన్ని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళొచ్చు. అంటే మాకు ఫస్ట్ నుంచి సుబ్రహ్మణ్య ఇంట్లో ఈ రోజుకి ఆ రోజు స్టార్ట్ చేసిన పాలు పోయటం సుబ్రహ్మణ్య స్వామికి. ఈ రోజు పొద్దున్న ఆవు పాలు తెచ్చి ఆయనకి అభిషేకం చేస్తానే ఉంటా ఈ రోజుకి కూడా ఇంట్లో. ఆ రోజు నాకు సుబ్రహ్మణ్య స్వామి కనిపించారు. దుర్గాదేవి, నా స్టార్ కి దుర్గాదేవి పూజించమని అని చెప్తారు. దుర్గాదేవి కనిపించారు. ఓం సింబల్ వచ్చింది, ఓం ఆకారం, ఓం ఆకారం కనిపించారు. సాయిబాబా కనిపించారు. ఈ దత్త అదేంటి కాలభైరవుడు లాగా ఆయన వచ్చారు. మొత్తం దత్తాత్రేయుడు అలా వచ్చేసారు. అలా వచ్చి మొత్తం హారతులంతా మొత్తం ఆయనే కనిపించారు. నేను చాలా నన్ను లతమ్మ గారు అయితే మీరు వీడియో చూడండి అంటే నేను చూడండి, మీరే చూపించండి. అసలు నార్మల్గా గుళ్ళోకి వెళ్తే ఏ ఎక్కడా కూడా నేను ఫోటోలు కానీ ఏం తీయను. గుళ్ళో అంత ధైర్యం చేయను. దేవుడి దగ్గర ఫోటోలు తీయకూడదు అన్నదాన్ని నేను ధైర్యం చేయను. అలాంటిది చూడండి, ఫోటోలు చూడండి, దేవుడు కనిపిస్తూ వస్తాడు మీకు హారతిలో అంటే సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉంటాడు చూడండి అంటే నేను చూడండి, మీరే చూసి చెప్పండి, నేను చూడను, నాకు భయం అని అన్నా. అంటే అమ్మే చూసి అన్ని విడివిడిగా ఓపెన్ చేసి అన్ని చూపించారు. అన్ని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజైతే. తర్వాత జరిగిన మిరాకిల్ ఏంటి మరి? అదే తర్వాత చెప్తాను. తర్వాత జరిగిన మిరాకిల్ ఏంటంటే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తూ అమ్మను పంపించేటప్పుడు మీరు ఎందుకని చేయించుకుంటున్నారు అనేది నాకు తెలుసు అని అన్నారు. అమ్మ నాకు ఇంట్లో ఉండగానే చెప్పారు, మీరు ఎందుకు చేయించుకుంటున్నారో నాకు తెలుసు అని అన్నారు. కానీ మీ కోరిక అవుతుంది అని అన్నారు. అన్నాక దాని తర్వాత ఎందుకనో అమ్మే వచ్చి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇల్లు కావాలి కదా మీకు అని, దాని గురించే మేము చేసింది అని అన్నా. అప్పుడు ఇల్లు కావాలి కదా మీకు అని అన్నారు. నేను చేసిందే దాని గురించి అండి అని అన్నా. నాకు ఎటు మార్గం తోచట్లేదు, దాని గురించే చేశాను అని అన్నా. ఈ అపార్ట్మెంట్ లోనే ఒక 7 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయండి, కొనాలంటేనే నాకు వేరే లోన్స్ అన్ని ఉన్నాయి, మార్గం కనిపించట్లేదు అని అన్నా. తదాస్తు అని అన్నారన్న అమ్మ. అమ్మ నోటంత ఎలా నాకు తెలియక తదాస్తు అన్నారు. నా ఫ్లాట్ ఏం ఖాళీ లేదు, అమ్మకానికి లేదు. నా ఫ్లాట్ అమ్మకానికి ఖాళీ లేదు. కానీ అనుకోకుండా ఏదైతే పూజ చేసుకున్నానో అదే ఇల్లు నా సొంతమైంది. సూపర్. నేను ఏదైతే పూజ చేశానో, పూజ చేయించారో ఆ ఇల్లే నా సొంతమైంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మ. అదొకటి. ఇంకొకటి ఏంటంటే పూజ చేసిన మరుసటి రోజే నేను వేరే చోట హుబ్లీలో నాకు చిన్న స్థలం ఉంది, అది 6 నెలల నుంచి ప్రయత్నిస్తుంటే అది అడ్వాన్స్ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు, అలా డ్రాగ్ అవుతా ఉంది. ఇక్కడ లోన్ ఒకటి ఉంది, నాకు ఇల్లు కొనుక్కోడానికి అవ్వట్లేదు. అది కరెక్ట్ గా సిద్ధమంగళ సూత్రం పారాయణ చేసిన నెక్స్ట్ డే నా అకౌంట్ లో 9 లక్షలు క్రెడిట్ అయిపోయింది. నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే. నేను కూడా చూసుకోవాలా, ఫోన్ చేస్తే నా అకౌంట్ లో వేసానండి అని అన్నారు. నేను చూసుకోలేదు అసలు. 100% ఓపెన్ చేస్తే ఉన్నాయి. అసలు సూపర్ కదా. అప్పుడు అనిపించింది అసలు నిజంగా ఉన్నారు అని. దాని తర్వాత ప్రయత్నాలు మొదలెట్టాను, ఇల్లు కొనుక్కునే ప్రయత్నాలు మొదలెట్టా. ఉన్న ఇంటినే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ ఇల్లు మీరు తీసేసుకున్నారు. ఉన్న ఆ లోన్ పెట్టి ఆ డబ్బులు పెట్టి నువ్వు ఉన్న లోన్ తీసేసి అప్పుడు ప్రయత్నాలు మొదలెడితే అక్కడెక్కడ ఎతుకుతా ఉన్నాను, ఎక్కడ దొరకట్లా. అనుకోకుండా మా వంటకే ఫోన్ చేసి ఇప్పుడు మేము ఉంటుంది ఇల్లే మీరు ఏమన్నా అమ్మేస్తారా అని అడిగా. కానీ ఆయనకే 7 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, ఆయనే ఉన్నాయి కాక. కానీ ఇదేమో అమ్మగాని పెట్టలా, వాళ్ళ అమ్మాయి కాదు. ఇదేమైనా అమ్ముతారా మీరు, మేము తీసుకుందాం అనుకుంటున్నాము అని అంటే 2 రోజులు ఆలోచించి చెప్తామండి అన్నారు. 2 రోజులు ఆలోచించిన తర్వాత ఇచ్చేస్తామండి అన్నారు. తీసేసుకున్నాను. తీసుకున్నాక రిజిస్ట్రేషన్ అమ్మ రిజిస్ట్రేషన్ టైంకి వచ్చేసింది దగ్గరికి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కరెక్ట్ గా నేను బుధవారం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే, నా స్టార్ కానీ మంచిదని బుధవారం పెట్టుకుంటే అది గురువారం అయింది నాకు. బుధవారం అలా నాకు గురువారమే అయింది అది నా వర్క్. అది దాని తర్వాత బిల్డింగ్ డాక్యుమెంట్ చూశాను కానీ ఆయన ఓనర్ తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అన్ని అప్పచెప్పేటప్పుడు ఆ అపార్ట్మెంట్ కట్టిన బ్రోచర్ ఉంటుంది కదా మేడం, ఆ బ్రోచర్ ఇప్పుడు 15 ఏళ్ల కిందట ఎవరు ఉంచుకుంటారు అవన్నీ, ఆయన ఆ రోజు తెచ్చిచ్చారు. దాంట్లో ఈ డాక్యుమెంట్ ఇదిగోండి మీ అపార్ట్మెంట్ బ్రోచర్ కూడా దాచిపెట్టానని చెప్పి చూస్తే
శ్రీ దత్తా కన్స్ట్రక్షన్స్. అద్భుతం. శ్రీ దత్తా కన్స్ట్రక్షన్. అప్పుడు అనుకున్నా దత్తాత్రేయ నన్ను వెనకాలే ఉన్నాను, నన్ను వదలట్లేదు ఆయన అని. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన డాక్యుమెంట్ నెంబరు 6960. 6960. ఓకే. 3 వస్తుంది. అది కూడా 3 వస్తుంది. ఎంత భలే మీరు అన్ని చూసుకుంటున్నారు, జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. నేను చూసుకోలేదు మేడం గారు, అది మన డాక్యుమెంట్ నెంబర్ వాడు అలాట్ చేస్తాడు. వాడు అలాట్ చేసినా అలా కాదు, వాడు అలాట్ చేసినా మీరు తర్వాత మీరు గ్రహించారు అంటున్నా. గ్రహిస్తున్నా. నేను మామూలుగా చూస్తా ఉంటాం కదా డాక్యుమెంట్ నెంబరు. నాకు చిన్నప్పటి నుంచి అది ఒక అలవాటు మేడం గారు. ఏమన్నా లక్కీ నెంబరు అలా చూసుకుంటూ ఉంటా, కౌంట్ చేసుకో. నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. ఇప్పుడు ఉన్న ఇల్లే మీకు సొంతం అవడంలో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్లు లేవు. ఇల్లు ఖాళీలు చేయడాలు, టీవీలు ఫిట్ చేయించుకోవడాలు, ఏసీలు ఫిట్, ఈ జంజాటం లేదు. ప్రశాంతం. ఎప్పుడు చూసినా ఎప్పుడైనా గానీ 20 రూపీస్ గానీ 200 గానీ 100 గానీ ఇట్లాంటి ఏమైనా వస్తున్నప్పుడు అయితే 777 లేకపోతే ఈ 111 అలా ఇలా 111 గానీ నెంబర్ 3 గానీ అలా వస్తా ఉంటాయి నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజుకి కూడా అట్లాగే వస్తా ఉంటాయి. స్వామి అనుగ్రహం ఉంది అలా పరిపూర్ణంగా. ఒక రోజు ఇట్లాగే మన సిద్ధమంగళ స్తోత్రం గ్రూపుల్లోనే ఎవరో ఇలా శ్రీ దత్తపాదాలు ఇలా రాజమండ్రిలో ఉంటాం, మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తామని చెప్పి ఎవరో మెసేజ్ పెడితే నేను ఫోన్ చేశా. ఆ రోజు నేను అనుకోకుండా రాజమండ్రిలోనే ఉన్నా. ఫోన్ చేస్తే మీకు రావాలంటే మీ ఉన్న ప్లేస్ కి రావాలంటే టైం పడుతుంది, మీకు కొరియర్ చేస్తాము అన్నారు. కొరియర్ చేస్తే అది కూడా నాకు గురువారమే వచ్చిందండి మా ఇంటికి. ఆ కొరియర్ కూడా ఆ పాదాలు బ్యూటిఫుల్ అండి. ఒకటి కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే అన్ని స్వామితో అనుసంధానం అయి ఉన్నాయి మీ జీవితంలో ఖచ్చితంగా. దాని తర్వాత అమ్మ మళ్ళీ తర్వాత ఒకసారి పిలిచాను నేను. ఆ అమ్మని గృహప్రవేశం రోజుకి పిలిస్తే ఆ రోజు అమ్మకి రావటానికి కుదరలా, వేరే ప్రోగ్రాం పడిపోయింది, రావటానికి కుదరకపోతే తర్వాత వేరే చోట సామూహిక దత్తపారాయణ జరుగుతుంటే అక్కడి నుంచి మా ఇంటికి వచ్చారు. నేను మీ ఇంటికి గురువారమే వస్తున్నానండి అని చెప్పేసి ఆ రోజు గురువారం వచ్చారు. ఆ రోజు గురువారం అయింది, ఆ రోజు వచ్చారు. చాలా చాలా సంతోషం అండి, చక్కగా ఎంత వివరంగా తెలియజేశారు మీ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్స్. అమ్మ మీ ఇంట్లో ఇంకో పూజ చేద్దాము అని అన్నారు. నాకు అప్పుడు అనుగ్రహం అవ్వలేదు, కొంచెం లోను అవన్నీ ఉన్నాయి. సరే కార్తీక మాసంలో చేద్దాము అని అనుకున్నా. అదైతే అమ్మ చేతుల మీదే చేద్దామని అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చక్కగా కూడా వెళ్ళాలి, ఆ దూరం వెళ్ళాలి. వెళ్తాను, నేను ఇక్కడ ఉంటాను ఈ టైపు, నేను ఆఫీస్ లో కూడా బిజీగా ఉంటూ ఉంటాను. అమ్మ దగ్గర పీఠానికి కూడా వెళ్ళాలి, అమ్మ పీఠాన్ని చూస్తానే ఉంటా. ఏమండి ఉంటానండి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా, చాలా చాలా సంతోషం. హౌ బ్యూటిఫుల్, అసలు ఎంత ఎలాబరేటివ్ గా వివరంగా తెలియజేస్తున్నారు. చాలా హ్యాపీనెస్. రిమెంబర్స్ ఎవ్రీథింగ్, పాయింట్ టు పాయింట్. నంబర్ ఏం వచ్చింది, మీరెప్పుడు వచ్చారు? ఇంటి పేరు కూడా నన్ను అడిగి పెట్టుకున్నారు, శ్రీపాద లేదా దత్త అని ఇచ్చాను. అందులో నాకు తెలిసి శ్రీపాద హౌస్ ఏదో పెట్టుకున్నారు, శ్రీపాద కుటీర్ అని పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్లాట్ కి. బ్యూటిఫుల్. చాలా చాలా సంతోషం. సో సిద్ధమంగళ స్తోత్రం మళ్ళీ ఏమైనా మొదలు పెట్టే ప్రయత్నంలో మొదలు పెడదాం ఖచ్చితంగా, ఇది ఆగనిది. అంతే, చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా చాలా సంతోషంగా ఉంది. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.